ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీ కొరకు దేవుని వాగ్దానం. మీ అందరికీ ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మీరు తెలియజేస్తున్న మీ సమస్యలన్నిటి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ఈ యొక్క సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వాగ్దానం యెషయా గ్రంథము 60వ అధ్యాయము 15వ వచనం. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణంగాను చేసేదను. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈరోజు అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని మన కొరకు అనుగ్రహిస్తున్నాడు. అదేమిటంటే, ఈ భూమి మీద ఎన్నో కోట్ల మంది మానవులు పుట్టినప్పటికీ ఆ కోట్ల మందిలో దేవుడు కొద్దిమందిని ప్రత్యేకంగా ఏర్పాటు చేశాడు. వాళ్ళ జీవితాన్ని ఎందరికో ఆశీర్వాదకరంగా, ఎందరికో సంతోషకరంగా, ఎందరికో మాదిరికరంగా చేశాడు. మనం బైబిల్ గ్రంథంలో చూస్తే అబ్రహాము, యేసేబు, మోసే, దావీదు, దానియేలు, పేతురు, యోహాను, పౌలు, ఇలాంటి భక్తులు ఎందరో మనము చూడవచ్చు. వారిని దేవుడు ప్రత్యేకమైన పర్పస్తో చేసినట్లుగా మనం చూస్తాను. బహుతరాలకి సంతోష కారణంగా దేవుడు వాళ్ళని చేశాడు. ఈరోజు నువ్వు ఒకవేళ నేను బాగుండాలి, నేను సంతోషంగా ఉండాలని మాత్రమే కోరుకుంటున్నావేమో. కానీ దేవుడు అది మాత్రమే కాదు, నువ్వు బాగుంటామో, నువ్వు సంతోషం ఉండటమే కాదు, నీ ద్వారా అనేకులకు సంతోషం కలిగేటట్టు, అనేకులు బాగుపడేటట్లు దేవుడు ఆశీర్వదించబోతూ ఉన్నాడు. బైబిల్లోని భక్తులు ఏ విధంగా ఆశీర్వదించబడ్డారో ఆ విధంగా నీ జీవితంలో కూడా దేవుడు చేయబోతున్నాడు. ఈరోజు నువ్వు అనుకో ఉండొచ్చు, నేను ఎవరికి గుర్తులేను, నా గురించి ఎవరికి తెలియదు, నేను సమాజంలో ఎన్నిక లేని వాడిని, తొణికరించబడిన వాడిని అని. నిన్ను ప్రభు ఎన్నుకున్నది ఎందుకో తెలుసా? నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరాలకు సంతోష కారణంగా ఉంచాలని. ఈరోజు నువ్వు ఒకవేళ నీ స్థితి, నీ పరిస్థితి కొంచెంగా ఉన్నందువల్ల నువ్వెవరికి తెలియలేదు, ఎవరికి తెలియపరచబడలేదు. రాబోయే రోజుల్లో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు కాబట్టి, దీవెనకరంగా మారబోతున్నావు కాబట్టి, ఆ దీవెనకరంగా మారినప్పుడు ప్రపంచంలో నువ్వంటే ఎవరో తెలుస్తుంది. ప్రపంచానికే దేవుడు నిన్ను పరిచయం చేస్తాడు. కాలము గతించి నిద్రించిన తర్వాత కూడా నీ పేరుని బట్టి, నిన్ను బట్టి అనేకులు సంతోషించే విధంగా దేవుడిని చేస్తాడు. ఈరోజు భూమి మీద అనేకమైన మహనీయులు పుట్టారు. వారు ఈ రోజుకి కూడా చనిపోయినా జీవిస్తూనే ఉన్నారు. వారిని బట్టి మనుషులు ఎంతో సంతోషిస్తున్నారు. దేవుడు అదేవిధంగా నీ జీవితాన్ని కూడా దేవుడు ఆశీర్వదించి దీవించబోతూ ఉన్నాడు. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీ స్తుతులు స్తోత్రాలు. అవును ప్రభా, ఎన్నిక లేని స్థితిలో, తొణీకరించబడిన స్థితిలో ఉన్నటువంటి మమ్మల్ని నువ్వు ఎన్నుకున్నారు. కానీ నువ్వు అంటున్నావు, నిన్ను శాశ్వత శోభాతిశయంగాను బహుతరాలకి సంతోష కారణంగా చేస్తానని. ఈ మాటలు వింటున్న ప్రతి బిడని ఆ దిశగా ఆశీర్వదించి, బలపరిచి, దీవించి, అన్ని విధాలుగా మేలు చేయమని, దీవించమని, కాపాడమని, నీ కృపలో వర్ధల చేయమని, నీ నామానికి అత్యంత మహిమ తెచ్చుకోమని, అయ్యా నీ కార్యాలు ఒక బలముగా జరగనిమ్మని, నీ నామానికి అత్యంత మహిమ గల ప్రభావాలు తెచ్చుకోమని. ఈ దినం, వివాహ దినం, జన్మదినం జరుపుకున్న వ్యక్తుల్ని దీవించి ఆశీర్వదించి కాపాడమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.